ఒక ప్రత్యేకమైన సంకల్పం అంటే గతంలో కూడా మీరు దివ్యదేశ యాత్ర చేసినట్టుగా విన్నాము. ఈ అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం వేళ అంటే దానికి ఏమైనా సంబంధం ఉందండి? ఎట్లా తీసుకున్నారు ఈ పాదయాత్ర? అయితే అయోధ్య రాముడు మనకు ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రాముడు రాబోతున్నాడు. ఆ సందర్భంగా మేము ఇక్కడ ఆలయంలోనే ఇళ్లలో కూర్చొని కాకుండా ఆలయంలోనే అందరినీ పిలిపించి ఇక్కడే ఒక స్క్రీన్ పెట్టేసి ఆ రాముడికి హారతినిచ్చి ఆ సందర్భంగా బయలుదేరదాం తిరుమల వరకు కాలినడకగా అని చెప్పేసి ఒక సంకల్పం కలిగింది. అయితే 22వ తేదీన మనం భక్తులంతా ఇక్కడ చేరుకుంటారు. వాళ్ళకు కూడా తదియారాధన సమర్పించి ఆ రాత్రి ఇక్కడే పడుకొని 23 ఉదయమే 6 గంటలకు మా లక్ష్య సాధన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము మా ముందు రథం ఉంటుంది. రథంలో గోవిందుడు ఉంటాడు. గోవిందుని చూసుకుంటూ మేము పాదయాత్ర కొనసాగిస్తాం. ఎందుకు ఈ పాదయాత్ర చేయాలనేటువంటి సంకల్పం కలిగింది? అంటే లోక కళ్యాణమా, ఇష్టకామ్యార్థమా, దేనికోసం ఈ పాదయాత్ర? నాకు ఏ కోరికలు లేవు. విశ్వశాంతి కోసం, అందరూ బాగుండాలి, ప్రజల్లో ఒక భక్తి భావం రావాలి, అందరూ కూడా పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలి అన్న విషయంతో ప్రతి గ్రామంలో కూడా కళ్యాణం పెట్టడం కూడా అదే ఉద్దేశం. మేము 15 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఒక గ్రామం వచ్చేస్తుంది. చుట్టూ ఉన్న గ్రామాలన్నీ ఒక గ్రామం దగ్గర చేరుకుంటాయి. అక్కడ కళ్యాణోత్సవాన్ని రంగరంగ వైభవంగా చేయడం కూడా పెద్దలందరినీ వాళ్ళ సలహా తీసుకుని అక్కడ ఏర్పాటు చేశాం. కళ్యాణం అయిన తర్వాత కళ్యాణ భోజనాలు కూడా అందరికీ ఊళ్ళో వాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టిస్తున్నాం. ఆ తర్వాత అక్కడ 27 నక్షత్రాలకు సంబంధించిన మొక్కలను కూడా ఆ ఊళ్ళో నాటి ప్రకృతి కూడా బాగుండాలి. మనం ఒకటి బాగుంటాయి కదా, ప్రకృతి బాగుంటే మనం బాగుంటాం అన్న ఉద్దేశంగా 27 దేవతా వృక్షాలు అవి మామూలు వృక్షాలు కాకుండా ఒక్కొక్క నక్షత్రానికి సంబంధించిన వృక్షం అది. అశ్విని నక్షత్రానికి ఎర్రచందనం, రేవతి నక్షత్రానికి విప్ప చెట్టు, ఆ విధంగా అన్ని నక్షత్రాలకు సంబంధించిన వృక్షాలను నాటితే అక్కడ ఉండే వాళ్ళు కూడా దాన్ని భక్తిభావంగా చూస్తూ పూజలు చేస్తూ వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటారు. ఆ విధంగా మొక్కలను నాటడం. ఈ ప్రతి ఇంట్లో ఒక భగవద్గీత అనే గ్రంథం ఉండాలి. మన కృష్ణుడు చెప్పాడు, నన్నొక్కనే పూజించండి అయ్యా, నేను మీ బాగోగులను చూస్తాను, మీ గీతను మార్చేస్తానంటాడు. అందుకోసం ఆ గీత వాళ్ళకి అందించి వాళ్ళ ఇంట్లో పెట్టుకోమనటం. అయితే ఆ గీతలో కూడా మనకు ఉదయం లేచిన మామూలు జనాలు చదువుకోవడం కోసం వీలుగా ఒక్కొక్క శ్లోకం, ఉదయం లేచిన తర్వాత ఏం చేయాలి, పడుకున్న ముందు ఏం చేయాలి, భోజనం చేసేటప్పుడు ఏం చదవాలి అనేది టూకీగా వాళ్ళకి అందిస్తూ ఆ గీతను వాళ్ళకి ఇచ్చడం. అట్లా మేము 1,00,000 భగవద్గీతలు ప్రింట్ చేయించి 1,00,000 మందికి కూడా పంపిణీ చేయాలని ఒక సంకల్పం.